దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. దేవుని సన్నిధికి ఆశతో చేరించిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. గత వారం మనం జోదం ఆడటం పాపమా, జోదం, క్యాసినో, కోడి పందాలు, లాటరీ, రమ్మీ, బెట్టింగ్లు, ఇంకా తదితర రకరకాల ఆన్లైన్ గేమ్స్ సరదా కోసం ఆడుకునే కదా అవి పాపం ఎట్లా అవుతుంది అని ఒక ఆలోచన క్రైస్తవ లోకంలో ఉంటుంది. కానీ అది పాపం ఎట్లా అవుతుంది అనేటువంటి దానికోసం గత వారం మాట్లాడుకుంటూ వచ్చాం. ఎలా పాపం అవుతుంది అంటే, మనిషి యొక్క హృదయము దేవుడి యొక్క ఆలయం. దేవుడు నివసించడం కొరకు మనిషి హృదయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ హృదయంలో దేవుడు నివసించాలి. దేవుడు నివసించవలసిన హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వకుండా దేవుడి కన్నా మించినటువంటి స్థానాన్ని రకరకాల అలవాట్లకి, వ్యసనాలకి, జోదముకి, కెసినోకి, గేమ్స్కి, కోడి పందాలకి, బెట్టింగులకి, ఆన్లైన్లో చాలా రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ప్రభు కృపతో బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేయడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆలోచించాల్సిందే. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసినప్పటికీ లూప్ హోల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆ పనులు అంతర్గతంగా చేసుకుంటూనే వెళ్తారు. ఉదాహరణకి మనకి బ్లూ ఫిలిమ్స్ బ్లూ ఫిలిమ్స్ ప్రదర్శించడం నిషేధం భారతదేశంలో. అలా అని చెప్పేసి భారతదేశంలో బ్లూ ఫిలిమ్స్ ఉండటం లేదా? ఇక్కడ ఏ ఫోన్లో చూసినా కానీ చాలామంది ఫోన్స్లో ఈ బ్లూ ఫిలిమ్స్ భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఎట్లా వస్తున్నాయి అవని చెప్పేసి అంటే, ఆన్లైన్ సైట్లో రకరకాల యాప్లు వాటిలో ఏర్పాటు చేసేసి వాటి ద్వారా ప్రజల దగ్గరికి వాటిని చేర్చేసి వాటి ద్వారా ప్రజల్ని బానిసలుగా చేసి వాటి ద్వారా డబ్బుల్ని దండుకునేటువంటి వారు, ప్రజల్ని పాపంలోకి తీసుకువెళ్ళేటువంటి వారు అనేక మంది ఇప్పటికే ఉన్నారు కదా. ప్రభుత్వం కొన్నింటిని బ్యాన్ చేసినప్పటికీ వీటిని ఆసరాగా తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని రాబట్టుకోవడం కొరకు అనేక మంది రకరకాల ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇది టోటల్గా నిర్మూలన చేయబడుతుందా అంటే, మనిషి యొక్క హృదయంలో మార్పు కలగకపోతే ఎవరు, ఏ దేశం, ఏ ప్రభుత్వం ఎన్ని రకాల బ్యాన్లు చేసినా, ఎన్ని రకాల యాక్షన్స్ తీసుకున్నా కానీ మనిషి తన హృదయంలో ఒక యాక్షన్ తీసుకోకపోతే, తను మారడానికి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఉపయోగం లేదు. మనిషి నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ పని చేయకూడదు, నేను ఇది చూడకూడదు, నేను ఇలా నడుచుకోకూడదు, నేను ఇలా జీవించకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కనుక ఓ మనిషి తీసుకోగలిగితే ఆ మనిషి జీవితము సుందరంగా మార్చబడుతుంది. సో దేవుని సన్నిధిలో ఈ బెట్టింగ్స్ అనేవి పాపము అనేటువంటి విషయాన్ని మనం ఎట్లా చెప్పగలం? బైబిల్లో జోదమాడటం పాపం అనే మాట ఎక్కడ రిటర్న్గా రాయబడదు. జోదమాడటం పాపం అనే సంగతి బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మరి చెప్పనప్పుడు మీరు ఎట్లా పాపంగా నిలుస్తారు అని చెప్పేసి అంటే, మానవుని యొక్క హృదయము దేవుని యొక్క ఆలయం అయితే ఈ ఆలయంలో దేవుడు నివసించవలసిన వాడై ఉండగా, ఈ ఆలయములో దేవుని ప్రజలైనటువంటి వారు అనేక మంది దేవునికి స్థానం తగ్గించి ఈ యాప్లకి, బెట్టింగ్ యాప్లకి, జోదానికి, క్యాసినోకి, లాటరీలకి, కోడి పందాలకి, రకరకాల వ్యసనాలకి తమ హృదయంలో తావిచ్చి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా వాటి మీదే తన యొక్క ఆలోచన పెట్టుకుని వాటి కొరకే జీవితాన్ని గడిపేటువంటి వారు అనేక మంది. నేటి కాలంలో కూడా చివరికి దేవుని మందిరానికి రావాల్సిన వాళ్ళు సైతం కూడా ప్రార్థనకి రాకుండా ఆయా కార్యక్రమాల్లో పాలు పొందేటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రార్థన మానేసి కార్యక్రమాలు, ప్రార్థన మానేసి ఆ కోడి పందాలు, ప్రార్థన మానేసి ప్రార్థన మానేసి రకరకాల దైవ వ్యతిరేకమైన పద్ధతుల్లో మునిగిపోయేటువంటి వాళ్ళు క్రైస్తవ లోకంలో దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇది పాపం కాదా? దీన్ని పాపంగా ఎంచడం మనం తప్పు చేస్తున్నామా? ముమ్మాటికి తప్పు కానే కాదు. దేవునికి చెందవలసిన హృదయము, దేవునికి వర్తించవలసిన హృదయము, దేవునితో సహవాసము చేయవలసిన మనము దేవునికి స్థానం ఇవ్వకుండా దేవుణ్ణి ప్రక్కన పెట్టి మిగిలినటువంటి వాటికి దేనికి మనం స్థానం ఇచ్చినా అది పాపమే అవుతుంది.
కనుక ఈ ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనిషి దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుణ్ణి తక్కువ చేసి వాటిని ఎక్కువగా చూస్తున్నటువంటి కారణం చేత అది పాపము అని చెప్పబడుతూ ఉంది. ఆ ప్రకారముగా మనిషి పాపము చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో స్పష్టముగా ఈ జోదం గురించి ఇది ఆడితే తప్పు అనేటువంటి మాట మనకి స్పష్టంగా చెప్పబడకపోయినప్పటికీ వివిధ రకాలుగా బైబిల్లో వ్యాఖ్యానిస్తూ వచ్చింది. వివిధ రకాల పద్ధతుల్లో బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. ఒక మాటలో మనం చెప్పాలంటే సింపుల్గా ఒక మాటలో ఒక లేఖనంలో నుంచి మనం చూస్తే ఒక మాటలో దీని అంతటికి అర్థం వచ్చేస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనేటువంటి మాట కనిపిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రోజున మానవుని జీవితము రకరకాల భయంకరమైనటువంటి స్థితిగతుల్లోనికి, బాధల్లోనికి, బంధకాలలోనికి వెళ్ళిపోవడానికి కారణంలో ఒక కారణం ఏంటంటే ధనాపేక్ష కలిగి ఉండటము. అంటే మనిషి యొక్క హృదయము దేవునికి చెందవలసిన ఈ మనిషి హృదయములో ధనాపేక్ష అనేది చోటు చేసుకుంది. డబ్బుని సంపాదించాలి, డబ్బు 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 డబ్బు, దేవుడు 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 అని చెప్పవలసిన హృదయం కాస్త డబ్బు 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 లబ్డబ్ 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 అని కొట్టుకోవాల్సిన గుండె కాస్త డబ్బు 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 అని కొట్టుకుంటాను చాలా మంది హృదయాలు, చాలా మంది గుండెలు. లబ్డబ్ అనే సంగతి మర్చిపోతూ ఉంది. డబ్బు 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 చుట్టూ మానవ యొక్క మనసు తిరిగిపోతూ ఉంది. డబ్బే సమస్తము అయిపోతుంది, డబ్బే సమస్త ప్రపంచం అయిపోతూ ఉంది మనిషికి. ఈ డబ్బు సంపాదన కొరకు ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బు వస్తుందా? అవును, నిజమే. నిజానికి ఆ డబ్బు మీద ఎందుకు అట్లా కాంక్ష కలుగుతుంది అంటే ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు అట్లా ఉండే నేటి కాలంలో. పిల్లల చదువులు కానీ, కుటుంబ పోషణే కానీ, ఉన్నటువంటి అనారోగ్యాలు, తల్లిదండ్రుల యొక్క అనారోగ్యాలే కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత అవసరతలే కానివ్వండి, ఇంటి అద్దెలు కట్టుకోవడమే కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తెచ్చుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడమే కానివ్వండి, లోన్లు కట్టుకోవడమే కానివ్వండి, వడ్డీలు కట్టుకోవడమే కానివ్వండి, వీటన్నిటికీ అవన్నీ తెచ్చడానికి అవకాశం లేక నెల వచ్చేసరికి కట్టవలసినటువంటి సొమ్ములు చాలా ఉంటుంది, వచ్చే సంపాదన తక్కువైపోతుంది. వచ్చే సంపాదన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని పోషించుకోవడానికే సరిపోని పరిస్థితుల్లో చాలీచాలన జీతంతో మరి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటూ రావాలి? వీటన్నింటినీ మేనేజ్ చేయాలంటే మనకి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలి. ఏదో ఒక విధంగా డబ్బులు ఎట్లా సంపాదించాలి? మనకి టైం ఏమి ఎక్కువ లేదు. ఉన్న టైం అంతా కూడా ఆఫీసుల్లోనో, ఆ బ్యాంకుల్లోనో, లేకపోతే ఉన్నటువంటి ఆ ఉద్యోగ స్థలాల్లోనే మనకు సమయం సరిపోతుంది. ఉదయం వెళ్తే, పొద్దున్నే వెళ్తే, మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తున్నాం. మళ్ళీ తిరిగి కష్టపడి పని చేసుకోవడానికి ఇంకో చోట పని చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చూసుకోవాలి, కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ తెల్లారి యథా ప్రకారం వెళ్ళిపోలేదు. యాంత్రిక జీవితం అయిపోతుంది మానవుడిది. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని నిర్వహించడానికి, ఉన్నటువంటి సమస్య నుంచి బయటికి రావడానికి ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఎవడో చెప్తూ ఉంటాడు, అరే ఈ పని చేస్తే బాగుంటుందిరా, ఇలా చేస్తే డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయి. పైపందం కాసామనుకోండి, మనం అడగపోయినా కానీ పైపందం కాసుకుంటాం. రాజున ప్యాకెట్, నీకు ప్యాకెట్ వచ్చిందేంట్రా, ప్యాకెట్ వాళ్ళు ఉంటారు. మనం పైపందం కాసుకున్నాం అనుకో, డబ్బులు ఒకసారి వాళ్ళు గెలుస్తాం, ఇంకోసారి మనం గెలుస్తాం, ఒకసారి గెలవకపోతావా అంతే, వచ్చేస్తాయి, అవే వచ్చేస్తాయి అని చెప్పేసి అంటే సర్లే వెళ్దాం. సరదాగా వెళ్ళి జస్ట్ 50 రూపాయలు 100 రూపాయలు, ఇప్పుడు 50 100 ఎవరు కాస్తున్నాడు? దీనికోసం ప్రెస్టేజ్ కోసం 500 రూపాయలు కాస్తున్నాడు. మొదటితో 500తో స్టార్ట్ అవుతుంది, 500, 1000. మొదటిగా 500 వచ్చేసినప్పుడు భలే వచ్చింది. ఇంకొకసారి 500కి 500, ఇదేదో బాగుంది. 500 ఎన్నిసార్లు చూస్తాం? ఒకసారి 10,000 కాస్తే పోలా, ఈసారి 10,000 కాస్తాడు. ఫీజు 10,000. ఇప్పుడు 10,000తో ఇంటి దగ్గర వాళ్ళు వడ్డీ కట్టమని డబ్బులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ 10,000 అటు వెళ్ళిపోయి అంతకుముందు వచ్చినటువంటి 200, 500, 1000 రూపాయలు కూడా అయిపోయి ఇప్పుడు ఈ డబ్బులు ఎట్లా? అక్కడే పక్కనే కూర్చుంటాడు ఇంకొకడు, అప్పు ఇవ్వబడ్డం అని. అయితే అయ్యింది, వాడి దగ్గర తీసుకుందాం, ఇంకోసారి కాద్దాం, మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి వాడి దగ్గర ఇంకో 10,000 తీసుకుంటాం. ఈ 10,000 పోతాయి, ఇప్పుడు 20,000 అయిపోయింది, మళ్ళీ ఇంకో 10,000, అట్లా 10,000, 20,000. ఈ లోపు ఇంకొకటి అంటాడు, రే ఈసారి 10,000 కాస్తే 10కి 20 ఇస్తారా అంటాడు. ఒకసారి వచ్చేస్తుందిగా అని దగ్గర లేకపోయినా కానీ ఇంకోసారి ఇంకో 10,000 తీసుకుంటాడు, 20 వస్తుంది ఆస్తో.
అయ్యి వెళ్ళిపోతాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు ప్యాకెట్ లేకపోతే ఇట్లాంటి ఈ గేమ్స్ మొదలుకొని వీటితో మొదలుకొని స్మగ్లింగ్ వ్యవహారాల దాకా వెళ్ళిపోతుంటది. స్మగ్లింగ్ వ్యవహారాల వరకు వెళ్ళిపోతుంది. స్మగుల్ గూడ్స్ సప్లై చేసేటువంటి విషయాల్లోకి వాళ్ళు స్మగుల్ గూడ్స్ సప్లయర్స్ ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంచుకుంటారు. డబ్బు బాగా అవసరంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరం కొలది, నువ్వు ఇదిగో ఈ వస్తువు తీసుకెళ్ళి పలానా వాళ్ళకి ఇచ్చేస్తే నీకు ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆఫర్ పెడతారు. ఆ ఆఫర్ కోసం, ఆ డబ్బుల కోసం ఓకే ఈ వస్తువు తీసుకెళ్ళి ఇచ్చేయటమేగా. మనం చాలాసార్లు వెళ్తున్నాం, మనం ఎవరు ఆపలేరుగా. ఇప్పుడే ఆ వస్తువు తీసుకుని వెళ్ళిపోతాం, బ్యాగ్ లో పెట్టి వెళ్ళిపోతాం అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఎప్పుడు చెకింగ్ జరగదు, కానీ అప్పుడే చెకింగ్ జరిగింది. ఎందుకంటే వీడు వెళ్తున్నప్పుడు భయంగా వెళ్తాడు. పోలీసులకు బాగా అవగాహన ఉంటుంది. అప్పటికే వాళ్ళు అక్కడ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు పోలీసులు చెక్ చేస్తుంటే మనం భయపడకుండా వెళ్ళిపోతుంటాం, మనం అసలు పట్టించుకోడు. కానీ ఈ వస్తువులు పట్టుకెళ్తున్నప్పుడు మనలో తెలియనటువంటి భయం చోటు చేసుకుంటుంది. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒకేసారి వీడు ఆగుతున్న సంగతి పోలీసు అక్కడి నుంచి దూరం నుంచి చూస్తాడు, ఆగుతాడు, అటు ఇటు దిక్కులు చూస్తాడు, తప్పించుకునే మార్గం ఉందా చూస్తాడు. ఇవన్నీ చూసి గమనించి ఏది మార్గం లేదు, సర్లే వెళ్ళిపోతానని చెప్పేసి బర్రన అక్కడికి వచ్చిన స్పీడ్ మీద వెళ్దాం అనుకుంటాడు. అట్లా పక్క పోలిద్దాం అనుకుంటాడు. ఈ లోపల పోలీసు ఆగ్రా అని చెప్పేసి పక్కన ఆగుతాడు, అయిపోతాడు. పక్కగా లాగ్గానే నా దగ్గర ఏం లేదు నేనేం తీసుకెళ్తలేదు మాట్లాడటం మొదలు పెడతాను. మీరు ఎప్పుడన్నా తీసుకెళ్ళారంటే లేదు, కానీ జరిగేటువంటి సంఘటనలు ఇట్లాగే ఉండేది చెప్తూ ఉన్నాను. సో నేనేం తీసుకెళ్ళట్లేదు అన్నాడంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. వీడు ఎక్కడ పెట్టినప్పుడు మొత్తం అన్నీ చెక్ చేస్తాడు. ఆ మధ్యకాలంలో బీహార్లో మద్యపాన నిషేధం ఉందట. బీహార్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఒక షార్ట్ వీడియో వచ్చింది యూట్యూబ్లో. బీహార్లో మద్యపాన నిషేధం ఉందట. కనుక బీహార్కి మందు సప్లై చేస్తున్నారు. ఎట్లా సప్లై చేస్తున్నారు? నాలాంటి ఒకటి ఏసీ భోగి ఎక్కాడు, వాడికి ఏసీ రావట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు ఒక చోటుకు వచ్చిన తర్వాత మొత్తం టెక్నీషియన్ పిలిపించి చూస్తూ మొదలుపెట్టి మా బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏసీ రావట్లేదు, నిజంగా అసలు ఏం ఏసీ లేదు, మొత్తం వేడిగా ఉంది, ఏంటబ్బా అని చెప్పేసి ఆ లోపల ర్యాక్ ఓపెన్ చేసి చూస్తే కదా లోపల నుంచి బయటకు తీస్తూ ఉన్నారు బ్యాగ్లు. ఏంటి ఆ బ్యాగ్లు అంటే మొత్తం చక్కగా ప్యాకింగ్ చేసి ఆ ఏసీ కంపార్ట్మెంట్ ఆ పై భాగం సీలింగ్ లోపల పెట్టబడి మందు బాటిల్ ప్యాకింగ్ చేసి బ్యాగ్లు ప్యాకింగ్ చేసి పెట్టబడి అవి ఇతర రాష్ట్రం నుంచి బీహార్కి వెళ్తున్నటువంటి ఆ ట్రైన్లో పెట్టబడి బీహార్కి వెళ్తూ ఉంటాయి. ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు కొంతమంది బయటకు వచ్చి. సో ఈ రీతిగా ఎప్పుడు ఎవరికి దొరకనంత కాలం వాడు దొరికిన తర్వాత దొంగ అయిపోతాడు కదా. కనుక ఇప్పుడు ఎట్లా సులువైనటువంటి మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేత రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల ఉచ్చుల్లో చిక్కుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చేయనటువంటి ఆ పని చేయడం ద్వారా ఇప్పుడు ఏమైపోతాడు? స్మగ్లర్గా మారిపోతాడు. స్మగ్లర్ అనేటువంటి పేరు ఆ పోలీస్ రికార్డ్స్లో వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ముఖం చూపించుకోలేడు. ఇప్పుడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంటికి దూరం అయిపోతాడు, కుటుంబానికి దూరం అయిపోతాడు. ఇంటికి దూరం అయిపోయిన తర్వాత అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఊరుకుంటారు, ఇంటి మీద పడతారు, భార్య బిడ్డలను అవమానంగా మాట్లాడుతుంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులుంటే అవి తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పడిపోతారు. వీడు చేసినటువంటి చిన్న పొరపాటు ఎంత దురాఘాతానికి, ఎంత దారుణమైన పరిస్థితులకి దారి చేస్తుందో చూసారా? కనుక దేవుని ప్రజలమైనటువంటి మన జీవితాల్లో ఇటువంటి సంఘటనలు జోక్యం చేసుకోవడానికి వీళ్ళది. ఇలాంటి సంఘటనలు జోక్యం చేసుకుంటే ఒకటి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుణ్ణి నమ్మాడు, పలానా వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు కానీ వాడి జీవితం మారలేదురా అని చెప్పేసి పబ్లిక్గా అనేక మంది మన గురించి మాట్లాడుతుంటే దేవుడు ఎంత హేళన చేయబడతాడు సమాజంలో. దేవుడిని నమ్మినటువంటి మనం కాదు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా, నరకం నుంచి మనల్ని తప్పిస్తున్నాడు కదా, నిత్యజీవానికి మనల్ని వారసునిగా చేస్తున్నాడు కదా, దేవుడు తన రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళడం కొరకు మనల్ని ఈ లోకంలో భక్తి చేయిస్తున్నాడు కదా. దేవుని బిడ్డగా మనం చెప్పుకుంటూ లోకానుసారంగా నడుచుకోవడం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇది క్రైస్తవ లోకంలో అనేక మంది చేస్తున్నటువంటి పని. దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి ఆపాదించకపోగా దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించేటువంటి వారు క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. మనము మన బిడ్డలు మన కుటుంబంలో సభ్యులు అటువంటి వారుగా మారకుండా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం.
ఇప్పుడు చెప్పుకున్నటువంటి రకరకాల ఇవన్నీ కీడులే కదా, రకరకాల బాధలే కదా, కుటుంబ బిడ్డల జీవితాల్లో అనుభవించేటువంటి పరిస్థితులే కదా. ఈ పరిస్థితులన్నిటికీ మూలం ఏంటంటే డబ్బు సంపాదించాలి. ఎందుకు అంత బాధ వచ్చింది? ఇప్పుడు వీడికి వచ్చేదేమో 25,000 30,000 రూపాయల జీతం. 30,000 రూపాయల జీతం వస్తే వాడు కొనేది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళాలు ఉంటుంది చూసారా, ఆ ఇళ్ళాలు అసలు ఎంత జీతం వస్తుందో ఆ ఇంటికి సంగతి చూసుకోవాలి. చూసిందల్లా కావాలనుకో, పక్కింటాడికి బంగారం కొంటే వీళ్ళ ఇంట్లో కూడా బంగారం కొనాలి, పక్కింటాడు ఫ్రిడ్జ్ కొంటే వీళ్ళ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ రావాలి, పక్కింటాడు ఇంకా ఏసీ కొనుక్కుంటే వీళ్ళ ఇంట్లో కూడా ఏసీ రావాలి. అమ్మ మన జీతం ఎంత, మన కష్టం ఎంత, మన పరిస్థితి ఏంటి, అవన్నీ నాకు తెలియదండి. నేను ఏం చేస్తాను నాకు తెలియదు. నాకు కావాల్సిందే. ఎంతమంది నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు తెలుసా? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అంటున్నారు. నేనేం మాట్లాడాలి? మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదమ్మా. అరే వేసవికాలం వచ్చింది, కనీసం ఫ్రిడ్జ్ కూడా లేదా అంటే ఎంత చిన్నముచ్చుకోవాల్సి వస్తుంది. నా ముఖానికి కట్టుకున్న పాపానికి ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా తాగడానికి లేదు నాకు అని చెప్పేసి ముక్కులు పిండి వేసుకుని చీరేసి నాన్న దాతం చేసేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక కష్టానికి మించి ఆ ఈఎంఐలు కట్టుకుందామని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే దానికి మళ్ళీ ఈఎంఐ, మళ్ళా ఈ ఫ్రిడ్జ్తో పోతుందా 2 రోజులు మళ్ళీ ఏసీ కాదు. ఇట్లా ఆ ఇళ్ళలు సరిగా ఉండదు కొంతమందికి ఏమో భర్త సరిగా ఉండడు, కొంతమందికి ఏమో తల్లిదండ్రులు సరిగా ఉండరు. భయంకరం. రకరకాల పరిస్థితులు. వీటన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే ఒక వ్యక్తి దేవునితో సరైనటువంటి సహవాసము చేయని పరిస్థితుల్లో ఇటువంటి దుర్లక్షణాలు ఏర్పడతాయి. దేవునితో సరైన సహవాసం చేసేటువంటి మనిషి దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది కష్టమో గ్రహించగలుగుతాడు. దేవునితో సరైనటువంటి బంధము సత్సంబంధం కలిగి ఉన్నటువంటి మనిషి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని తను చేయడానికి ఇష్టపడు. ఇలా ఉండటం దేవుడికి ఇష్టం లేదండి, ఇది చేయడం దేవుడికి కష్టం అండి, ఇది చేయడం దేవుడికి అవమానం అండి, కనుక నేను చేయను అనేటువంటి దానికి కట్టుబడిపోయి దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. వాడు దేవునికి దూరం అయిపోతున్నాడు. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడంటే మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే దేవునికి దూరం అయిపోతున్నాడంటే వాడు దుష్టునికి దగ్గర అవుతున్నాడు అని. దుష్టునికి దగ్గర అవుతున్నటువంటి వ్యక్తిలో ఇటువంటి దుర్లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దుష్టునికి దగ్గర అవుతున్నాడు, దేవునికి దూరం పదే దేవుని సంధి మానేస్తూ ఉంటారు. కొంతమంది అలవాటుగా మానేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చినా కానీ వెంటనట్టుగా ఉంటారు, నటిస్తారు తప్పించి వెళ్ళరు, చేర్చుకోరు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు. కామానికి కాసేపు చెవులు మూసుకుని సరిపోలా, కళ్ళు కాదు చెవులే మూసుకుంటారు. వాళ్ళు చక్కగా తెలుసు చూస్తూ ఉంటారు, చెవులు మూసుకుంటారు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో విడిచిపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా కళ్ళే మూసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కనుక దేవుని సన్నిధికి వచ్చి కళ్ళు మూసుకోకుండా చెవులు మూసుకోకుండా స్పష్టంగా విన్నటువంటి బోధ ప్రకారంగా భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి జీవితంలోనికి దుష్టుడు జోక్యం చేసుకునే విషయాలు తక్కువగా ఉంటాయి. జోక్యం చేసుకుంటాడు వాడు, కానీ జోక్యం చేసుకుంటా వచ్చిన ప్రతిసారి కూడా వాడి చెంపలు బాగా పట్టుబడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు దేవుడితో ఉంటారు కదా, దేవుడితో ఉంటూ దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి మంటను పొందుకుంటారు. ఆ మంటతో మండుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు మండుతూ ఉంటారు, వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి దృష్టికి మంట పుట్టించి పంపిస్తారు వాళ్ళు. కనుక దేవుడితో ఉండేటువంటి వారు ప్రత్యేకమైన విధంగా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి దృష్టి వస్తారు కానీ వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చి రానట్లుగాను అసలు రాకుండా ఉండేటువంటి వాళ్ళకి సమస్య. మండుతున్నటువంటి మంట దగ్గరికి వచ్చినటువంటి పురుగులు చాలా వస్తాయి. పురుగులు ఆ మంటలో పడి కాలిపోయి కొన్ని ఉంటే చూసి దూరంగా వెళ్ళిపోయి చాలా ఉంటాయి. మండకుండా ఆరిపోయినటువంటి కట్టెల దగ్గరకు వచ్చేటువంటి పురుగులు ఉన్నాయనుకోండి, అక్కడే కాపురం పెడతాయి, అక్కడే గూడిని ఏర్పాటు చేసుకుంటాయి. ఇక ఆ కట్టెని కమ్మేసి మొత్తం బట్టిగా మార్చేసుకుంటాయి. పురుగులు బట్టిగా మార్చేసుకుంటాయి. ఆ కట్టెని పూర్తిగా ఆహారంగా మార్చుకుంటాయి. ఆరిపోతే జీవితం ఆ పురుగులకు ఆహారం అయిపోయినట్లుగా, ఆరిపోతే ఆ జీవితం కప్పబడి మట్టితో నింపబడినట్లుగా, ఆరిపోతే మన జీవితాలు గల్లంతైపోతాయి. ఆత్మానుసారంగా జీవించవలసిన మనం ఆత్మానుసారంగా జీవించకపోతే పురుగుల్లాగా దుష్టులు దురాత్మలు మనల్ని ఆవరించేసి మనల్ని కప్పేసి మన జీవితాన్ని ఏమీ లేదు
అంతా బట్టి ఆల్మట్టి అన్నట్లుగా మార్చేస్తారు వాళ్ళు. అంతా బట్టి ఏమీ లేదు అన్నట్లుగా మార్చేస్తారు. మన జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే తప్పనిసరిగా దేవుని చుట్టూ మనం ఉండాలి. అందుకే ఉదయకాలం ముందు ప్రార్థనలో మనం మాట్లాడుకున్నట్లుగా దేవుని సన్నిధిలో మనము ఉంటూ ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే మనమైనా మన బిడ్డలపైన గమనించండి, దూరం అయిపోతున్నటువంటి వారిని లైట్ తీసుకోవద్దు. వాళ్ళే వస్తారులే, వాళ్ళే తెలుసుకుంటారని వదిలేయద్దు. వాళ్ళు వస్తారులే అనుకుంటే వాళ్ళు రాకుండా సాతాను బంధించేస్తారు. ఇట్లా రకరకాల దురలవాట్లు వాటికి వాళ్ళు లాక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వాటికి బానిసలు అయిపోయారా, బయటికి రావడం కష్టం. మీకు తెలుసా అదంతా భయంకరమైంది. ప్యాకెట్లో కూర్చుంటే తెల్లవాళ్ళు కూర్చున్నాడేవాడు. తెల్లవారు తిండి అప్పటికే ఏదో ఫ్రైడ్ రైస్లో ఆమ్లెట్ వేసుకొని అక్కడే పెట్టుకొని అది తింటా ప్యాకెట్ ఆడుకుంటు తెల్లవాళ్ళు కూర్చొని మళ్ళా తెల్లారి కాలేజీకి వెళ్ళిపోయాడు. అదొక సరదా. అసలు నిద్ర లేదు అనే ఫీలింగ్ కూడా ఉండేది కాదు. వ్యసనాలు అట్లాంటివి. మన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్లే వరకు కూడా విడిచిపెట్టాలి. వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి మెయిన్ కారణం ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. జూదం ఆడటం పాపం అనేటువంటి సంగతి బైబిల్లో రాయబడలేదు. కానీ బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డబ్బు సంపాదించాలి. డబ్బే సమస్తానికి మూలం. డబ్బు లేకపోతే మనకు విలువ లేదండి. సమాజంలో డబ్బు ఉంటేనే మన చుట్టూ 10 మంది ఉంటారండి. డబ్బు ఉంటేనే మనకి పదవి వస్తుందండి. డబ్బు ఉంటేనే అధికారం వస్తుందండి. డబ్బు ఉంటేనే గౌరవం వస్తుందండి. నిజమే, ఒకవేళ ఇవన్నీ వస్తాయేమో, కానీ డబ్బు చుట్టూ పరిగెత్తేటువంటి వాడి చుట్టూ దేవుడు మాత్రం ఉండడు. డబ్బు ఉంటే పదవి వచ్చే మాట నిజమేమో కావచ్చేమో. డబ్బు ఉంటే సమాజంలో ప్రజలు వచ్చేటువంటి మాట నిజమేమో. డబ్బు ఉంటే గౌరవం వచ్చే మాట నిజమేమో. కానీ డబ్బు కోసం పరిగెత్తేటువంటి వాడి దగ్గరికి దేవుడు రాడు. దేవుడు ఉండడు. దేవుడు కావాలంటే డబ్బు అనేటువంటి దాన్ని ప్రక్కన పెట్టి దేవుడు కావాలని దేవుడి కోసం మనం పరిగెడుతూ ఉంటే, ఒకవేళ డబ్బు మనకి అవసరమైతే దాన్ని దేవుడు ఇవ్వడం అది చాలా సాధ్యమే కదా. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము గారు ఎప్పుడూ నేను చెబుతూ ఉంటాను, నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం అది. లోతు శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమి లాంటి సుధమ గుమారుని ఎంచుకుని, పచ్చగా ఉంది కదా అని ఆ సుధమ గుమారుని ఎంచుకుని సుధమ గుమారులోకి వెళ్తే, అబ్రహాము గారు ఏమీ లేనటువంటి ఎడారిలో, మొత్తం ఇసుక పర్ర, ఇంకేమీ లేదు, ఎడారిలో ఇసుక పొరలో నిలబడిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో, దేవుడా ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలని చెప్పేసి మౌనంగా ఎదురు చూస్తున్నటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతూ, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడమయ్యా, నువ్వు భయపడద్దు. కుడివైపుకి వెళ్తావా, ఎడమవైపుకి వెళ్తావా, ముందుకు వెళ్తావా, వెనక్కి వెళ్తావా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఏ వైపుకి వెళ్తావా వెళ్ళు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. అంతకీ నాకెందుకయ్యా ఈ ఎడారి వల్ల అబ్రహాం గారు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నాకు ఇస్తానంటావు, బాగానే ఉంది. ఎడారిని నేనేం చేసుకోను, ఈ ఇసుక పొరను నేనేం చేసుకోను అని అబ్రహాం అన్నట్లయితే నిజంగా అది ఎందుకు ఉపయోగపడేది కాదేమో. కానీ దేవుడు ఇస్తాను అంటే దానిలో దేవుడు దాగి ఉండదు తప్పనిసరిగా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, నువ్వు ఏది కావాలని కోరుకుంటా అది నీకు ఇస్తాను అని చెప్తే, అట్లాగే ప్రభువా ఎడారిలో ఇసుకలో నేనేం పొందుకుంటాను, కనీసం ఒక మొక్క కూడా ఉండదు, ఒక చెట్టు కూడా ఉండదు, ఎక్కడ నేను విశ్రాంతి తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, నా పశువులకి నీరెట్లా, నా పశువులకి మేతట్లా, నేను ఎక్కడ ఏం తినాలి, ఎట్లా తినాలి, ఇవేమీ అడగలేదండి. దేవుడు చెప్పాడు, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని నమ్మాడు. హల్లెలూయా. గొప్ప సంగతి ఏంటి తెలుసా, ఆ ఎడారిని నీటి ఓట్లుగా మార్చేశాడు దేవుడు.
ఆ ఎడారిని పచ్చిక మైదానాలుగా మార్చేశాడు దేవుడు. నీ జీవితంలో ఎడారి జీవితం ఉందేమో, ఒకవేళ ఎండిపోయిన జీవితం లాగా కనిపిస్తుందేమో, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడిని నువ్వు పట్టుకుని ఉంటే, దేవుడితో నువ్వు నడుస్తూ ఉంటే నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఉన్నావేమో, కానీ ఎడారిలో జీవజలపు ఓటలు పుట్టించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సమృద్ధిలో ఉన్నాడు లోతుగా, పచ్చని మైదానంలో, పచ్చని ప్రదేశంలో లోతున్నాడు, కానీ సమృద్ధిని అనుభవించలేకపోయాడేమో, ఏమీ పొందుకోలేకపోయాడు. సమృద్ధిలోకి వెళ్ళాడు లోతు, సమృద్ధిని తీసుకుని సమృద్ధిలోకి వెళ్ళాడు లోతు. సమృద్ధి ప్లస్ సమృద్ధి, మహావృద్ధి చెందాలి లోతు, కానీ కట్టుబట్టలతో ఏమీ లేనటువంటి బెకార్లాగా తిరిగి వచ్చాడు. అబ్రహాము సమృద్ధి ప్లస్ ఎడారి ఈక్వల్ టు లెక్కించలేని ఆశీర్వాదం, సమస్త జనులకి ఆశీర్వాదం. విశ్వాసులందరికీ తండ్రి. ఎన్ని యోగ్యతలు, ఎన్ని అధిక్యతలు, ఎన్ని ఘనతలు. నేను అంటాను, నీకున్న లేవి వైపు చూడవచ్చు. లేవి కలిగించేవాడు దుష్టుడైతే లేవిని ఆశీర్వాదంగా మార్చేవాడు నా ప్రభు. లేవి వచ్చే మాట నిజం, ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదో ఒక సందర్భం, కానీ లేవిలో ఐశ్వర్యం, లేవిలో సమృద్ధి, లేవిలో అభివృద్ధి, లేవిలో ఆశీర్వాదం ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక లేవి వచ్చిందని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇప్పుడు డబ్బు లేదు, డబ్బును ఎట్లా సంపాదించాలని మనం ప్రణాళిక వేసుకుని, మనం ఆలోచన చేసి, మనం కష్టపడి, మనం ప్రయాసపడి, మనం తిండి తిప్పలు మానేసి పగలు రాత్రి తేడా లేకుండా గుడ్డులని కష్టపడినా వచ్చేది కొద్దే. కానీ దేవుని కృపగా అప్పగించుకుని, ప్రభు ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు, ఇప్పుడు ఇట్లా ఉన్నాను, నా పరిస్థితి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను ఎలా పోషించబడాలి, నాకు మార్గం చూపించు, నేనేం చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తానని ప్రభువుని అడిగి ఒక పని ప్రారంభించి చూస్తే, ప్రభువు చిత్త ప్రకారంగా పని ప్రారంభిస్తే అది కొంచెముగా ఉన్నప్పటికీ సమృద్ధి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చాలండి. ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గెరారులో ఉన్నటువంటి వారందరూ కూడా కరువులో ఉన్నారు. ఆ దేశ ప్రజలందరూ కరువులో ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వారు కరువులో ఉన్నారు. భయంకరమైన కరువుతో వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో, కరువులో, బాధలో, వేదనలో వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఇస్సాకు గారంట దేవుని మాట ప్రకారంగా ఆ దేశంలో ఉన్నటువంటి వాడే విత్తనం వేసాడంట, అది 100 ఫలం పొందుకుంటాడంట. అక్కడ ఒక మాట కనిపిస్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. గొప్పతనం అనేది ఎట్లా వస్తుంది? డబ్బు సంపాదిస్తే కాదు. లోకంలో ఉండేటువంటి వాళ్ళేమో డబ్బు సంపాదిస్తే గొప్పతనం వస్తుందండి, పదవి వస్తుందండి, యోగ్యత వస్తుందండి. కానీ బైబిల్లో డబ్బు సంపాదిస్తే కాదు, భక్తి సంపాదిస్తే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని చిత్త ప్రకారంగా భక్తి చేస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. అక్కడ యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. ఏమండోయ్,
ఏమీ లేనటువంటి బెకారిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నీతో ఉన్న నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని నిన్ను చూసి అసూయపడేటంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమీ లేకుండా వచ్చాడు, కట్టుబట్టలతో వచ్చాడు, అన్ని ఎట్లా అనుభవించగలుగుతున్నాడు రా బాబు, ఎప్పటి నుంచో మనం ఉన్నాం ఇక్కడ, మనం ఏం అనుభవించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కుళ్ళి ఏడ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు, దేవుడిని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏడిపోయి నీకు దీవెన, మీ ఏడిపోయి మాకు దీవెన అంటారు తప్పించి ఏడుస్తుంటే నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు కట్టుకుంటారు వాళ్ళు ఏడవద్దని. కానీ ఇక్కడ రియల్ గా ఉన్నది ఏంటంటే వాళ్ళు ఏడుస్తున్న కొలది మనకి దీవెన. హల్లెలూయా. నువ్వు దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టమైన రీతిలో భక్తి చేస్తావు అంటే అమ్మ అసలు నువ్వు చూస్తేనేమో నీ చుట్టూనేమో అన్ని కష్టాలే, నువ్వు చూస్తేనే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఏంటి, నీకు అసలు కష్టాలు లేవా? ఈ మాట వింటే మన హృదయం అంత గదిలాస్తుంది, అంత గదిలాస్తుంది. చూసేటువంటి వాళ్ళకి కష్టం కనిపిస్తుంది, కానీ దేవుడి ఉమ్మ నోటి నిండా ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరు బాగా తిరుగుతాను నింపుతానన్నాడు ఆయన. ఎంత నింపుతాడో బాగా తెలిసి అంత ఎన్నిసార్లు తెలిసినా కానీ నింపట్లేదు ఆయన, అన్నిట్లో ఉంటుంది కానీ నోటి నిండా ఉంచుతాడు. నువ్వు నవ్వుతూ ఉంటే నీతో ఉన్నవారు, నేను బాధ పెట్టేవారు, నీకు బాధ కలిగించడం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అరే బాబు నేను అన్ని కలిగి ఉండగా ఎంత నవ్వు నేను కలిగి ఉండలేకపోతున్నానే, వాడికి ఏమి లేకుండా వాడు ఎట్లా నవ్వగలుగుతున్నాడు, ఎట్లా సంతోషపడగలుగుతున్నాడు, ఏంటప్ప అసలు వాడి సంతోషానికి కారణం? వాడికి తల కొట్టుకుంటాడు, వాడికి అర్థం కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. కానీ నీకు అర్థమవుతుంది ఏంటి తెలుసా, నా దేవుడు నా నోటి నిండా నాకు నవ్వుని కానేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా అతనిని ఆశీర్వదించని కనుక అతను గొప్పవాడు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు గొప్పపరిస్తే ఆ గొప్పతనాన్ని ఎవరు తీసేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని గొప్పవాడు కాకుండా పనికి మాలినటువంటి వాడికి ఏంచి, అందరిలో ఒక తక్కువ వాడిగా తృణీకరించబడినటువంటి వాడికి ఏంచాడు తండ్రి సహితము కూడా. సమయంలో చదువుతుంటే ఇంకెవరైనా ఉన్నారంటే ఒక ఉండాలి పడికి మాలినటువంటి వాడు కనసడు నా కడుపు చెడబుట్టాడని చెప్పేసి మాట్లాడుతూ ఎవరి దగ్గర కూడా ఘనంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ వచ్చాడు దావీదు. కానీ దేవుడు దావీదుని అభిషేకింపజేశాడు, దేవుడు దావీదుని హెచ్చింపజేశాడు. ఇక ఎవడు కూడా దావీదుని తగ్గించలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే నేను తక్కువ చేసేది, ఎవరైతే నేను తక్కువగా చూసేది, లోపల ఉన్నటువంటి వాడు ఎవరు తక్కువగా చూస్తే ఈ తక్కువగా చూడదు కదా. హల్లెలూయా. 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 నేను తక్కువగా చూసే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు కూడా నేను ఎక్కువగా చూపించేవాడే. హల్లెలూయా. నువ్వు గొప్పగా కనిపిస్తుంటే ఆయన గొప్పవాడిగా సమాజానికి నువ్వు చూపించాలి. ఆమేన్. నిన్ను దేవుడు గొప్పవాడిగా నిన్ను మారిస్తే, నేను ఇలా గొప్పవాడిగా మారడానికి కారణం నేను కాదు, నా కష్టం కాదు, ప్రయాస కాదు, నా దేవుడే నన్ను గొప్పగా చేశాడు. ఆమేన్ అని నువ్వు దేవునికి మహిమను చెల్లించిన కొద్ది నువ్వు గొప్పవాడు అవుతావు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు ఎన్నిసార్లు ఆ బావులు పూర్తి చేసినా ఇస్సాకుతో, అబ్రహాము తవ్వించిన బావులన్నింటినీ వాళ్ళు పూర్తి చేస్తే మరలా వచ్చి ఇస్సాకు తవ్వించుకున్నా, మరలా వచ్చి ఇది మా బావి ఎన్ని లాక్కున్నప్పటికీ దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించడం మళ్ళా. హల్లెలూయా. ఎక్కడ తవ్వితే అక్కడ నీటి ఓట్లు మొదలవి. ఆమేన్. ఎండిపోయినటువంటి ఎడారి, ఆ ఎడారిలో ఇంతకుముందు ఫిలిస్తీన్లు కూడా తవ్వే ఉంటారు, కానీ వాళ్ళకి నీరు వచ్చేది కాదు, మట్టే దొరికేది. వాళ్ళకి నీరు వచ్చేది కాదు, ఇసుకే దొరికేది. వాళ్ళకి నీళ్ళు వచ్చేది కాదు, రాళ్ళ కుప్పనే దొరికేవి. కానీ అదేంటో ఈ ఇస్సాకు వెళ్ళి ఎక్కడ నీళ్ళ కోసం తవ్విస్తూ మొదలు పెడతాడు, అక్కడ జలగలిగినటువంటి బావి ఉబ్బుకేది, అక్కడ సమృద్ధిగా నీళ్లు వచ్చేది. అక్కడ సమృద్ధిగా నీళ్ళు వచ్చేసరికి మా భూమిలో నువ్వు తవ్వుకోవడం ఏంటంటే ఈ భూమి బాధని చెప్పేసి వాళ్ళు వచ్చి దోచుకోవడానికి వచ్చేవాళ్ళు. తీసుకో, నా దేవుడు గొప్ప దేవుడు. ఎంత లాక్కుంటా నువ్వు లాక్కోవాల్సిన లాక్కో, నువ్వు లాక్కున్న కొద్ది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్తూ వచ్చాడేమో ఇస్సాకు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడిన కొద్ది నీ శత్రువుకి ఒక కష్టం ఉంటుందేమో, కానీ ఆ కష్టంతో నిన్ను కష్టపెట్టడానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ నువ్వు కష్టపడిన కొద్ది కూడా గొప్పగా మార్చబడతావు. నీకు ఘనత, కీర్తి, ప్రతిష్ట ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నీకు
హాని చేయాలంటేనే భయపడిపోతాడు. ఆ తర్వాత అబీమెలెకు వచ్చే సాగుతో సమాధానం పడిపోతాడు. అరే బాబు, దేవుడు నీతో ఉండడానికి సంగతి మాకు అర్థమైపోతుంది. మాతో దేవుడు లేడు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు నీళ్ళు దొరకట్లేదు, మాకు రాళ్లే దొరుకుతున్నాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి బావితో అక్కడ నీళ్ళు పడుతూ ఉన్నాయంటే అది నీ వల్ల జరుగుతున్న కార్యము కాదు. నీవు నమ్మినటువంటి దేవుడు నీ పక్షంగా ఉండి కార్యము జరిగిస్తున్నాడు కనుక నీ ద్వారా మాకు కీడు కలిగినట్లుగా ఇంతకాలం మీతో నీకు సమాధానం కొన్నాగా ఇక ముందు కూడా సమాధానం కొద్దామే, నువ్వు మాకు ఏ విధమైన హాని తలపెట్టొద్దే అని చెప్పేసి ఆ రాజు సైతం వచ్చే సాగుతో సమాధానం పడిపోతాడు. హల్లెలూయా. నీకు బాధ కలిగిస్తున్నటువంటి వాళ్ళు సైతం నీతో సమాధానం పడిపోయేటువంటి స్థితి నీకు కలగాలంటే నువ్వు చేయవలసింది ఎడారిలో దేవుడి మీద ఆధారపడటం, ఎడారిలో దేవుడి మీద విశ్వాసం ఉంచడం, ఎడారిలో దేవుడి చుట్టాన్ని వెదగటం, ఎడారిలో దేవుడి సన్నిధిలో కాంక్షిస్తూ దేవుడిని వెంబడించడం. నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తూ వచ్చాను, నిన్ను బాధ పెట్టేటువంటి వాడికి భయం కలిగేది. ఆమేన్. నీకు కన్నీరు పెట్టించేటువంటి వాడు కన్నీరు కాస్తాడు, నిన్ను ఏడిపించేవాడు ఏడుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నవ్వుతూ ఉంటావు, వాడు ఏడుస్తుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు ఏడుస్తుంటే మనం నవ్వడం కాదు, మనం నవ్వుతుంటే ఏడుస్తాడు. నాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, పదం ఉంది, నేను పొందుకోలేని సంతోషం వాడికి ఎట్లా దొరుకుతుందిరే బాబు. వాడికి అర్థం కాదు. జుట్టు పట్టుకుంటాడు, పీక్కుంటాడు, వాడి జుట్టు ఆడే పీక్కుంటాడు. ఎవరు జుట్టో పెరగడానికి ప్రయత్నం చేసి వాళ్ళగా వాడి జుట్టు ఆడే పీక్కొని వాడి తల వాడి గోడకేసి కొట్టుకుంటాడు. గమనించండి, దేవుడు నీతో ఉన్నాడు. ఎడారిలో ఉన్నా నీకు నీటి ఓట్లే. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. మీ పక్క వాళ్ళు పట్టుకుంటే భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎడారిలో ఉన్నావు అనుకోవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఎడారి కూడా జీవజలపు ఓటలు ఇవ్వగలదు. దేవుడు ఒకసారి నా వైపు చూడండి, ముగింపులోకి వెళ్ళిపోదాం. ఆ ఎడారిలో దేవుడి మాట మీద నమ్మకం ఉంచి అబ్రహాం గారు నడిచాడేమో, ఆ ఎడారి ఆయిల్ ట్యాంకర్గా మారిపోయింది. ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆయిల్ సముద్రాలుగా మారిపోయింది ఎడారి. ఆయిల్ ట్యాంకర్ అన్న అయిపోతుంది, సముద్రం అయిపోతుంది కదా. 9 కొలది తీసిన కొలది వస్తానే ఉంటుంది. అది అబ్రహాం గారు నడిచిన భూభాగం అంతా కూడా రకరకాల ఆయిల్స్తో నింపేశాడు దేవుడు, గనులతో ఖనిజాలతో నింపేశాడు దేవుడు. ఎక్కడ ఎవరికి దక్కనటువంటి ఆధిక్యతలు వాళ్ళకి ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అందరి కళ్ళు దాని వైపే చూస్తాయి. దేని వైపు? అబ్రహాం గారు నడిచిన భూభాగం వైపు. ఇజ్రాయిల్ అంటే ఇప్పుడు మన ఇజ్రాయిల్ వరకే చూడాలి. కువైట్, దుబాయ్ అవన్నీ కూడా అబ్రహాం గారి ప్రాంతమే. అటువంటి ముస్లిం కంట్రీస్, ఇజ్రాయెల్ దేశం అదంతా కూడా అబ్రహాం గారు సంచారం చేసినట్టు భూభాగమే. అదంతా కూడా అబ్రహాం గారు విశ్వాసంతో నడిచాడు. ఎడారి నాకెందుకు అల్లా విశ్వాసంతో అడుగుల ముందుకు నేర్చుకుందాం. మన ముందు ఎడారే కనిపిస్తుంది, ఏమీ కనిపించదు. చూసేటప్పుడు ఎడారి ఏం చేసుకుంటావరా, అది నీకు ఎడారేమో, నాకు నా దేవుడు ఇచ్చే సమృద్ధి. ఆమేన్, ఆమేన్. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అనుకుంటా అబ్రహాం గారు అడుగులేసి ఉంటాడు. ఇది నాదే, 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 నాదే. దేవుడు సొత్తు చేస్తాడు. దేవుడు నిన్నట్లు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ధనాపేక్ష బట్టి ఐశ్వర్యవంతుడు అవడానికి ప్రయత్నాలు చేయవద్దు, అది కీడుకి మూలమవుతుంది. దేవుడు ఆశీర్వదించడానికి కొరకు ప్రయత్నం చేయండి. దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని భయభక్తులు కలిగి ఆయనకి జీవితాన్ని ఇచ్చి ఆయన నమ్మకంగా భక్తి చేద్దాం. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదంతో మనము మన బిడ్డలు రానున్న కాలంలో ఈ వీడియో చూస్తున్నటువంటి వారి కుటుంబం నింపబడి సర్వ సమృద్ధితో
నింపబడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు సదాకాలం అనుభవించుదురుగాక. ఆమేన్.